2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్ట్ 15th నుంచి 30 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఆగస్ట్ 15th నుంచి అండ్ అలాగే 30th వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఆగస్టు 15 నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఆ మార్పులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ప్రధానంగా మనం బేసిక్ ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం మనం చూస్తే ఈ మిథున రాశిలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుందండి. గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అయితే ఈ సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది, కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడుస్తోంది, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది, మీనరాశిలో శని వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల 2 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయండి. 17వ తారీఖున అంటే ఆగస్టు 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ కాబోతున్నారు. సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? కర్కాటక రాశిలోంచి సింహరాశి రవికి స్వరాశి, అంటే బలమైనటువంటి రాశి అన్నమాట. సో ఈ మాసంలో ఏదైతే ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 లోపల రాజకీయాల్లో తెలియనటువంటి ఊహించినటువంటి పరిస్థితులన్నీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి కేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఈ మాసంలో చాలా జరుగుతాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఇక్కడ సింహరాశిలో జరుగుతోంది. తర్వాత కుంభరాశిలో శని రాహుల యొక్క కంజంక్షన్ పడుతోంది. అయితే ఇంకొక మార్పు ఏంటి? శుక్రగ్రహ మార్పు అండి. ఆగస్టు 20వ తారీఖున ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 15 to 30 మధ్యలో ఈ రకంగా ఈ రవి మార్పుల వల్ల, శుక్రుడి యొక్క మార్పుల వల్ల చాలా రకాలుగా మార్పులు కనబడే అవకాశం కనబడుతుందమ్మా. వృషభ రాశి వారికి ఆగస్టు 15th నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ మాసంలో నడిచేటువంటి మనం గ్రహ సంచారాలు అండ్ మారేటువంటి గ్రహ సంచారం మనం ఇప్పుడు చెప్పుకున్నామండి. రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోంది అని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ 15వ తారీఖు దగ్గర నుంచి ఈ 30వ తారీఖు వరకు చూస్తే 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయమ్మ. ప్రధానంగా మనం చూస్తే 2వ స్థానంలో గురుడు చాలా బాగున్నారు, 2వ స్థానంలో శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నారు, 3వ స్థానంలో రవి, 10వ స్థానంలో రాహు చాలా బాగా యోగిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి అనేటువంటి ప్లానెట్ సింహంలోకి వెళ్ళిన తర్వాత ఈ బలము అనేటువంటిది వీళ్ళు కోల్పోతారండి. ఆగస్టు 17 తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకునే 15 to 30 మధ్యలో రవి బలము అనేటువంటిది ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే రాజకీయ నాయకులు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అవమానపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఆటంకాలు ఎక్కువగా పెరుగుతాయి. లేకపోతే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే అండి రవి కేతువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతోంది. దీని మూలకంగా వృషభ రాశి వాళ్ళకి ఇది 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఉండడం వల్ల ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ, ఎవరైతే విదేశీ యోగం అనడం కన్నా ఉన్నత విద్య అని చెప్పడం చాలా కరెక్ట్ అండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళి వృషభ రాశి వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి మరింత కష్టాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఉండి. ఎందుకు అంటే 4th హౌస్లో రవికేతుల యొక్క కంజంక్షన్ అంటే ఉన్నటువంటి కెరీర్లో కానీ జాబ్లో కానీ ఒడిదుడుకులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. టెన్షన్, ప్యానిక్ అవుతారు. ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేటువంటి ఒక భయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దాని మూలకంగా కుటుంబంలో తెలియనటువంటి ఒక అశాంతి, కుటుంబ స్థానంలో రవికేతువులు కాబట్టి అశాంతి కలగడము, ఎవరైతే వృషభ రాశి వారి యొక్క తల్లి ఉంటారో ఆమె విపరీతంగా కష్టపడడం, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ అవ్వడం, ఇలాంటివన్నీ చూసేటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయమ్మ. దీంతో పాటుగానే వీళ్ళకి శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. శని రాహుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది ఏంటి అంటే ఎప్పుడు కూడా
కంజంక్షన్ ఎలా కనబడుతోంది, శని వక్రించడం వల్ల 10th హౌస్ మీద ప్రభావితం అవ్వడం వల్ల కనబడుతోందండి. దీని మూలకంగా చేసేటువంటి పనిలో ఆటంకాలు అనేటువంటివి చాలా ఎక్కువగా రావడం ఈ మాసంలో ఎస్పెషల్లీ 15 నుంచి 30వ తారీఖు లోపు చూసే అవకాశాలు ఉన్నాయమ్మా. సో నవంబర్ 27th వరకు ఈ యోగం మీకు ఇలా కంటిన్యూ అవుతుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ మాసంలో 15 తర్వాత రవి బలం తగ్గుతోంది. ఈ రవి బలం తగ్గడం అంటే ఇంకా కాస్త బలం కోల్పోవడం లాంటి దాంతో సమానము. కాస్త కేర్ఫుల్గా ఉండండి. కాకపోతే 3వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ వీళ్ళకి చాలా మంచి చేస్తుందండి. ఎలాంటి మంచి చేస్తుంది, వీళ్ళు ఏదైనా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి 100% చేయాలి అనుకుంటున్నప్పుడు దానికి ప్రకృతి ఖచ్చితంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది. రెండవది ఏంటి అంటే సిబ్లింగ్స్, సోదర సోదరీమణుల దగ్గర నుంచి ఒక సపోర్ట్, మోరల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అందుతుంది. ఈ 15 నుంచి 30వ తారీఖు లోపు నూతన వస్త్ర వాహన ఆభరణ యోగాలన్నీ కూడా చాలా బాగున్నాయి. సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ రావు. వాళ్ళకైతే సంబంధం లేదు, ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. కెరియర్లో ఇబ్బందులు వచ్చేటువంటి యోగం ఉంది కాబట్టి ఆ తగిన జాగ్రత్తలు సినీ నాటక క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానంగా సంపాదించిన డబ్బు నిలబడకుండా మితిమీరినటువంటి ఖర్చులు చేయకుండా ఈ మాసంలో ఈ 15 రోజుల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. సో ఇక్కడ వీళ్ళకి 5వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోందమ్మా. దీనివల్ల ఏంటి అంటే కన్యా రాశిలో కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తూ అది 5వ స్థానం అయిందో వృషభ రాశి వీళ్ళకి ప్రధానంగా ప్రేమ వ్యవహారాల్లో ఈ తగువులు అనేటువంటివి చూసే యోగం పడుతుంది. నెంబర్ 2 ఏంటి అంటే సంతానం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆ అధిపతి అయినటువంటి బుధుడు కూడా 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి సో సంతానం విషయంలో జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాలు కానీ భూ వివాదాలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ క్రీడాకారులు కానీ కూడా ఈ మాసంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఎఫర్ట్స్ అనేటువంటివి ప్రయత్న బలం కనబడుతుంది కానీ విజయము అనేటువంటిది కాస్త ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరాశపడాల్సినటువంటి పని లేదు. మీ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా మనోధైర్యాన్ని వదలకుండా పనిచేయడం అలవాటు చేసుకోండి. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో గురుడు ఉన్నారు. ఇది ఒక్కటి వీళ్ళకి బ్రహ్మాస్త్రంలా కాపాడుతూ ఉంటుందండి. ఎందుకంటే గురుడు అనేటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా ఈ ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా వర్తిస్తూ ఉంటుంది. విపరీతమైన డబ్బు కానీ ఫేమ్ కానీ వచ్చేటువంటి యోగము ఆ పరిస్థితి ప్రకృతి అంతా కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఛాలెంజెస్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నేను కెరీర్లో గ్రోత్ అవ్వాలి, ఒడిదుడుకులు వస్తున్నాయి, చాలా అసలు జాబ్ వస్తుందా లేదా, రేపో ఎప్పుడో H1B ఉంది, రేపో ఎప్పుడో నాకు ఇలా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ పరిస్థితుల్లో ఇంకా బాగుండాలి, మెరుగైన పరిస్థితులు ఉండాలి అంటే నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహ శ్లోకము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా డైలీ 108 కానీ 27 కానీ 54 టైమ్స్ కానీ అట్లీస్ట్ 9 టైమ్స్ అయినా జపం చేయండి. దీనివల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళైతే తప్పకుండా నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం, నవధాన్యాలు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం మూలాన అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారమ్మా. శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ ఆరాధన కూడా తప్పకుండా చేయండి. సో ఈ 15th దగ్గర నుంచి 30th వరకు ప్రధానమైన మార్పులు చూస్తే అమ్మా రవి బలం లేదు, శుక్రుడి యొక్క బలం సామాన్యంగా ఉంది. సో దీని మూలకంగా మనం మాట్లాడుకుంటే టైం టు టైం ఫుడ్ తినడం అనేటువంటి ప్రికాషన్గా తీసుకోండి. ఏ సమయానికి చేయాల్సిన పని ఆ సమయానికి ఖచ్చితంగా చేసి తీరాలి. తర్వాత ప్రధానమైన నిర్ణయాలు ఎప్పుడూ కూడా 15 నుంచి 30వ తారీఖు లోపు మధ్యలో తీసుకోవద్దు. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళు మీకు వచ్చే మాసంలో ఆ పై మాసంలో మంచి యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ప్రయత్న బలాన్ని ఆపకుండా మనోధైర్యంతో పనిచేయండి, మరిన్ని శుభ ఫలితాలు చూస్తారు. మరి ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారు ఏదైతే బాధపడుతున్నారో లేదంటే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పూజ వేలో కనుక ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. చాలామందికి పర్సనల్ చార్ట్ బలంగా ఉంటుంది, జన్మకుండలి నవాంశ దశాంశ బలంగా ఉంటాయి.
అప్పుడు వాళ్ళు ఎంత వచ్చినా సరే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ ఆ సంకల్ప శక్తి బలంగా ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. నా దగ్గరికి ఎవరైనా సరే జాతకానికి రావాలి అనుకున్నప్పుడు చూపించుకోవాలనుకుంటున్నప్పుడు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చూసి విశ్లేషించిన తర్వాత గోచారంతో దాన్ని సమన్వయం చేస్తూ తగినటువంటి పరిహారములు మీతో ఆచరింపజేస్తూ ఒక గైడెన్స్ నా ఆధ్వర్యంలోనే మీకు గైడెన్స్ ఇస్తూ ఎప్పుడు ఎలా ఏ విషయంలో జాగ్రత్త పడాలో తప్పకుండా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.